పేరుకొని పిలిచిని ప్రియములు చెప్పి చెప్పి మేర మీర నిన్ను అలమేలు మంగా పేరుకొని పిలిచిని ప్రియములు చెప్పి చెప్పి మేర మీర నిన్ను అలమేలు మంగా ఈ రీతి శ్రీ వెంకటేశ నిన్ను కూడే నేడు ఆరితెరే అన్నిటాను అలమేలు మంగా ఈ రీతి శ్రీ వెంకటేశ నిన్ను కూడే నేడు ఆరితెరే అన్నిటాను అలమేలు మంగా మెరుగు వంటిది అలమేలు మంగా అరిమురి నవ్విని అలమేలు మంగా మెరుగు వంటిది అలమేలు మంగా అరిమురి నవ్విని అలమేలు మంగా మెరుగు వంటిది అలమేలు మంగా. కమలే కమలాక్షవల్లభే త్వం కరుణాపూరతరంగితైరపాంగైః అవలోకయ మామకించనానాం ప్రథమం పాత్రమకృత్రిమందయాయాః అని అంటారు మనకు కనకధారాస్తవంలో. అంటే కమలాక్షనికి అత్యంతమైనటువంటి ప్రియముగా ఉండేటువంటి ఓ సహచరి అమ్మా, దయకు సహజముగా అర్హుడమైనటువంటి ఏమియూ లేనటువంటి వాళ్ళల్లో మొట్టమొదటి వాణ్ణమ్మ నేను, అహమస్మి అపరాధ చక్రవర్తి అన్నట్లుగా నీ దయకు పాత్రుడని అవుతానో, నీ దయకు పాత్రుడని అవ్వాలి అంటే కనుక దానికి కొంత పాత్రత అర్హత అనేది ఉండాలి. ఆ అర్హత లేనటువంటి వాడిని నేను మొట్టమొదటి వాడినమ్మా, కాబట్టి నీవు కరుణాకటాక్షంతో నన్ను నీవు అనుగ్రహించు అని అన్నారు శంకర భగవత్పాదులంతటి వారు. నిజంగా ఆయన అంతటి అనుగ్రహం లేనివారా? కాదు కాదు, పఠించేటువంటి మనందరికీ కూడా అనుగ్రహాన్ని ఇవ్వటం కోసమని చెప్పి ఆయన ఆ విధంగా అక్కడ కనకధారాస్తవంలో రాశారు. కాబట్టి అవలోకయ మాం అకించనానాం ప్రథమం పాత్రమకృత్రిమందయాయాః అని అన్నారు. కమలే కమలాక్షవల్లభే అని కీర్తించినట్లుగా అటువంటి అమ్మ నీవు యత్తూరే మనసో యదేవ తమసః పారే యదత్యద్భుతం యత్కాలాపద చేళిమం సురపురి యద్గచ్చతో దుర్గతిః సాయుజ్యస్య యదేవ సూతిరథవా యద్దుర్గ్రహం మత్కిరాం తద్విష్ణోః పరమం పదం తవ కృతే మాతః సమామ్నాశిషుః అనేటువంటి ఒక మాట అంటారు. ఏమిటమ్మా అంటే, నీవెక్కడుంటావమ్మా అసలు ఇంతకీ పూర్తిగాను? కొల్హాపురంలో ఉంటావా, లేకపోతే గనక తిరుషుకపురిలో ఉంటావా, ఆనంద నిలయంలో విరాణ్మూర్తిగా సప్త పాదోన్నతుడుగా ఉన్నటువంటి వెంకటపతి యొక్క వక్షస్థలంలో ఉంటావా, లేకపోతే యొక్క శ్రీరంగ హర్మ్యతల మంగళ దీపరేఖాం అన్నట్లుగా అక్కడ ఆ శ్రీరంగంలో విమానం పైన ఉంటావా? ఎక్కడుంటావు తల్లి అంటే కనుక ఒక్క మాట చెప్పారు, యత్తూరే మనసే వయదేవ తమసః పారే యదత్యద్భుతం. అంటే అమ్మా నీ యొక్క ఉత్కృష్టమైన స్థానం ఎక్కడ అంటే విష్ణుమూర్తి ఉండేటువంటి వైకుంఠం అని అంటున్నారు చూసారా, అది ఎవరికి కూడా మనస్సుకి కూడా గోచరము కానటువంటి స్థానం ఏదైతే ఉందో అది పెంజీకటికి అవతల ఉండేటువంటి ప్రదేశం. అంటే ఇక్కడ ఉండేటువంటి సప్తలోకాలు ఏవైతే ఉన్నాయో, భూలోకము, భువర్లోకము, సువర్లోకము, మహర్లోకము, జనోలోకము, తపోలోకము, సత్యలోకము, తర్వాత అండకటాహం ఉంటుంది. అది పెంచీకటి ప్రదేశం అమ్మ. చాలా దట్టముగా సాంద్రముగా ఉంటుంది అక్కడ చీకటి. కాబట్టి ఆ చీకటికి అవతల వైపు ఉండేటువంటి ప్రదేశం ఆవలి వైపు ఉన్నది అది. కాబట్టి ఆ చోటు ప్రతిక్షణం కూడా ఆశ్చర్యాన్ని మనందరికీ కలిగించేటువంటి గొప్ప ధామం అమ్మ. అక్కడ కాలం వల్ల మార్పు అనేటువంటిది జరగదు. ఎలా అయితే చతుర్వింశతి తత్వాత్మికమైనటువంటి ఈ ప్రకృతిలో నిత్యము కూడా నూతనత్వం మనకు కనిపిస్తూ ఉంటుంది. కానీ అక్కడ కృష్ణ పరమాత్మ చెప్పినట్లుగా న తద్భాసయతే సూర్యః న శశాంకః న పావకః యత్ గత్వా ననివర్తంతే తద్ధామ పరమం మమ అన్నట్లుగా
సూర్యుడు కానీ చంద్రుడు కానీ ఎవరి యొక్క అక్కడ వాళ్ళ యొక్క ఆగడములు ఏవి కూడా సాగవు. ఆగడములు అంటే ఆ సూర్యుడికి కావలసినటువంటి కిరణములను ప్రసరింపచేసే శక్తిని ఇచ్చేటువంటి వాడు ఆయనే. జ్యోతిరధికరణం అని గొప్ప అధికరణం ఉన్నది బ్రహ్మసూత్రములలో. అందులో తెలుస్తుంది ఆదిత్యుడి యొక్క అంతర్వర్తిగా ఉన్నవాడు ఆయనే. అటువంటి ఆదిత్యుడి ఆధిపత్యాన్ని చూపించలేడు. కాబట్టి నతద్ భాసయతే సూర్య, ఆ లోకంలో స్వామి ఉండేటువంటి లోకంలో సూర్యుడు ఉండడుట. నా శశాంక, శశాంకుడు అంటే గనక చంద్రుడు అని అర్థం. కాబట్టి అటువంటి చంద్రుడు కూడా అక్కడ ఉండట. ఎవరు? నా శశాంక నా పావక. ఎటువంటిదయ్యా నా స్థానము అంటే కనుక యత్ గత్వా న నివర్తంతే తత్ ధామ పరమం మమ. అంటే ఎక్కడకు వెళ్తే మళ్ళీ తిరిగి రానటువంటి ప్రదేశం ఏదైతే ఉంటుందో, ఏ ప్రదేశానికి వెళ్తే మళ్ళీ మనం తిరిగి రామో ఆ ప్రదేశము నాది అని అన్నారు. కాబట్టి అక్కడే అమ్మవారు కూడా తద్విష్ణో పరమం పదం తవ కృతే మాత సమామ్మనా శిశు. అమ్మా, నీవు కూడా అక్కడే ఉండేటువంటి నీది అసలైనటువంటి స్థానం. నీ విభూతిని చూపించటానికి ఈ భూలోకమునకు తెంచి ఇక్కడ తిరుషుకపురిలో దర్శనమిస్తున్నావు తల్లి. పంచమీ తీర్థం రోజు మమ్మల్ని అనుగ్రహించి కాపాడు. ఎటువంటి విలాసిని ఎంత జాణ ఈ చెలువా, తటుకన నీకు దక్కి దైవార చూడవయ్యా. ఎటువంటి విలాసిని ఎంత జాణ ఈ చెలువా, తటుకన నీకు దక్కి దైవార చూడవయ్యా. ఎటువంటి విలాసిని ఎంత జాణ ఈ చెలువా. మగువ మాట్లాడితేను మాణికాలు నిండుకొని, పగడాలు పెదవుల పచ్చిదేరిని. మగువ మాట్లాడితేను మాణికాలు నిండుకొని, పగడాలు పెదవుల పచ్చిదేరిని. మగిడి చూచితేను మంచి నీలాలుప్పతిల్లి, మగిడి చూచితేను మంచి నీలాలుప్పతిల్లి. తగు నీకు నీ పెదిక్కు తప్పక చూడవయ్యా. ఎటువంటి విలాసిని ఎంత జాణ ఈ చెలువా, తటుకన నీకు దక్కి దైవార చూడవయ్యా. ఎటువంటి విలాసిని ఎంత జాణ ఈ చెలువా. పడతి జవ్వనమున పచ్చలు కమ్ముకొని, నడచితే వైడూర్యాలు వెడలి గోళ్ళ. పడతి జవ్వనమున పచ్చలు కమ్ముకొని, నడచితే వైడూర్యాలు వెడలి గోళ్ళ. తొడిబడ నవ్వితేను తొరిగి నీ వజ్రాలు, తొడిబడ నవ్వితేను తొరిగి నీ వజ్రాలు. పొడికమై
దైవార చూడవయ్యా ఎటువంటి విలాసిని ఎంత జానై చెలువా ప్రియాల తేనెల కురిసి పుష్యరాగాలు కుమ్మరించి చెనకుల గోమేధికాలు కొమ్మ ప్రియాల తేనెల కురిసి పుష్యరాగాలు కుమ్మరించి చెనకుల గోమేధికాలు ముమ్మరపు చెమటలా ముద్దె పుసరాలు నిండి ముమ్మరపు చెమటలా ముద్దె పుసరాలు నిండి నెమ్మది శ్రీ వెంకటేశ నీదేవి చూడవయ్యా ఎటువంటి విలాసిని ఎంత జానై చెలువా తటుకన నీకు దక్కి దైవార చూడవయ్యా ఎటువంటి విలాసిని ఎంత అలరులు కురియగ ఆడెనదే అంటారు అన్నమాచార్యులు. అలకల కులుకుల అలమేలు మంగ అని చెప్తూ చిందుల పాటలు సిరిపొలయాటల అందెల మ్రోతల నాడినదే ఆమె యొక్క దివ్య నృత్యపు పాట ఇది. ఆమె యొక్క అభినయము అలాగే అభినవ శృంగారాలనెన్నో ఒలకపోసిందట. అంగజగురుడైన శ్రీనివాసుడే సిరిమురిపాలన్నింటినీ మెచ్చాడని చెప్తారు. ఆమె చిందుల పాటలు సిరిపొలయాటల సిరిపొలి అనేది ఒక రకమైనటువంటి రాయలసీమ ప్రాంతంలో ఆడేటువంటి ఒక చెడుగుడు లాంటిది ఆట. అన్నమాచార్యులు అమ్మ యొక్క నృత్యాన్ని ఆ చెడుగుడు ఆటతో సరిపోలుస్తాడు. సిరిపొల చిలిపొలి చిలిపొలి అనేటువంటిది అని రవ్వా శ్రీహరి గారు అన్నమయ్య పదకోశంలో చెప్తారు. అందెలం రోతలను ఆడినదే కందువ తిరువేంకటపతి మెచ్చగా అందపు తిరుపుల అలమేలు మంగ అంటారు. ఆవిడప్పుడు ఏం చేసిందట, మట్టపు మలపుల మట్టెల కెలపుల తట్టెడి నడపుల దాటినదే పెట్టిన వజ్రపు పెండపు తలుకుడు. ఆ వజ్రపు పెండానికి ఉండేటువంటి మిరమిట్లు గొరిపే తలుకుదనం అంతా కూడా అటు ఇటు అటు ఇటు చిమ్ముతోందట ఆవిడ నృత్యం చేస్తుంటే. అటువంటి అలమేలు మంగ ఈరోజు సర్వాలంకార భూషితయ్యి సర్వాభరణ భూషితయ్యి మన ముందుకి వస్తుంది. కొద్దిసేపట్లో ఆవిడ మళ్ళీ స్వామివారిచ్చిన ఆ దివ్యాభరణాలన్నీ కూడా ధరించి మనకి దర్శన భాగ్యం కలగజేస్తుంది. ఆమె యొక్క అరవిరి సొబగులు అతివలందరూ కూడా మెచ్చే విధంగా ఉంటాయని ఆమె యొక్క వరుసగా పూర్వ దువాళపు తిరుపుల హరికరగింపుచు అలమేలుమంగ అంటారు అన్నమాచార్యుల వారు. ఇటువంటి దివ్య నృత్యపు ఒక ఉత్సవాన్ని మనందరం ఒక్కసారి మనం నెమరు వేసుకునే ఒక మంచి తరుణం ఇది. షోడశ ఉపచారాల్లో షోడశ కళానిధికి షోడశోపచారాలు చేసినప్పటికీ నవవిధ భక్తి మార్గాల్లో అర్చనకు ఉన్నటువంటి ప్రాశస్త్యంలో అర్చనా విధిలో షోడశోపచారాల్ని ప్రస్తావిస్తూ ప్రాణము శ్రద్ధ వ్యోమ వాయువు తేజస్సు జలము పృథ్వీ ఇంద్రియము మనస్సు అన్నము వీర్యము తపస్సు మంత్రము కర్మ లోకము నామము ఇవన్నీ కూడా పంచ జ్ఞానేంద్రియాలు ఐదైతే కర్మేంద్రియాలు ఐదైతే మనస్సు ఒకటి ఇవొక 11. ఈ మొత్తం షోడశోపచారంలో షోడశ రీతులు అని మనకి ప్రశ్నోపనిషత్తు చెప్తోందట. ఈ రకంగా అమ్మని మనం ఆవాహనం చేసుకుందాం, ఆసనం వేద్దాం, అర్ఘ్యాన్నిద్దాం, పాద్యాన్నిద్దాం, ఆచమనీయంతో అభిషేకిద్దాం, స్నానంతో స్నపన తిరుమంజనోత్సవం నిర్వహిద్దాం. అలాగే బంగారు వస్త్రాన్ని సమర్పిద్దాం. యజ్ఞోపవీతంలో కూడా బంగారు వస్త్రాన్ని సమర్పిద్దాం, బంగారు చీరని రవికని సమర్పిద్దాం. గంధము
అటువంటి చందన గంధికి చాంగుబళ అనేటువంటి మన చందన గంధికి గంధాన్నిద్దాము. అద్భుతమైనటువంటి వింత జాతులు ఒలకబోసేటువంటి పుష్పాలనిద్దాం. ఒక రకంగా చెప్పాలంటే తిరుసుకపురి చాలా పవిత్రమైనటువంటి స్థలం. అందుకనే స్వామివారు అంత దూరం నుంచి అశరీరవాణి చెప్పిన మాటను తీసుకుని ఇక్కడికి వచ్చారు. కృష్ణానదికి దక్షిణపు ఒడ్డు వెళ్ళమన్నారు. అక్కడి నుంచి ఎన్ని యోజనాలో చెప్పారు. ఇలా వాయుదేవుణ్ణి పంపించి స్వర్ణకమలాలు దేవలోకం నుంచి సువర్ణ కమలాలు తెప్పించి తను అక్కడ సరస్సును నిర్మించి ఆ సరస్సులో ఈ కమలాల్ని వేశారట. స్వామివారు చేసినటువంటి తపోఫలితంగా అమ్మ ఈరోజు మనకి దర్శనమిచ్చింది. ఈ రకంగా ఆ అమ్మకి ధూపదీప నైవేద్యాలన్నీ కూడా మనం సమర్పిద్దాం. తాంబూలాన్ని ఇద్దాం, నమస్కారం చేద్దాం, ప్రదక్షిణాలు చేద్దాం. ఈ రకంగా స్వామివారి ఆభరణాలలో పద్మపీఠం, బంగారు పాదకవచాలు, స్వర్ణ పీతాంబరం, బంగారు ఖడ్గం అనబడేటువంటి సూర్యకఠారి, వజ్రాలు తాపినటువంటి సూర్యకఠారి, వైకుంఠహస్తం, వరదహస్తం ఇవన్నీ గనక ఒక్కసారి మనం తలుచుకున్నట్లయితే ఈ అమ్మ యొక్క ఆభరణాలు ఎంత బాగున్నాయో. స్వామివారి ఆభరణాలన్నీ కూడా అమ్మ సొంతమే. ఆమె యొక్క 2 చేతులకి 2 బంగారు మరకత మాణిక్య కడియాలు, నానాభరణాలు, వక్షస్థలంలో రకరకాల హారాలు, కేయూరాలు, బంగారు సహస్రమాల, కాసుమాల, లక్ష్మీహారం, 4 పేటల బంగారు కిరీటాలు, అలాగే బంగారు గాజులు, ముకిరీ గాజులు, సహస్రనామమాలలు, అనేక భుజకీర్తులు అమ్మకి. ఆ పద్మసరసంతా కూడా వైభవోపేతంగా అలంకృతమై ఉంది. అటువంటి విరజానది ఇక్కడికి వచ్చిందా? వచ్చింది. విరజానది కావేరి అయిందట. విరజానది నేడు పుష్కరిణి అయింది. ఇక్కడ తిరుసుకపురంలోని పుష్కరిణి విరజానది అయింది. సమస్త నదులన్నీ కూడా చాలా శ్రద్ధాభక్తులతో ప్రవహించి అంతర్లీనంగా ఇక్కడ వాటి జలాలను ఇక్కడ తీసుకువచ్చి ఆ నదులన్నీ స్వయంగా ఇక్కడికి నదీమతలులన్నీ కూడా ఇందులో కూడా సమ్మిళితం అయ్యాయట. ఎందుకంటే ఇది ఒక అమృతేశ్వరికి అమృత కలశం. అమృతేశ్వరికి అమృత కలశంతో ఈ అమృత భాండాలతో ఈ గజరాజులు చేసి అభిషేకించే వేళ సమస్త భక్తజన సందోహం కూడా ఈ తీర్థంలో, ఈ పంచమీ తీర్థంలో మునిగేటువంటి వేళ అద్భుతమైనదని మనకి శాస్త్రం చెప్తోంది. అటువంటి అలంకార ప్రియుడైనటువంటి ఆ జగదేక వీరుడైనటువంటి జగత్సాక్షీభూతుడైనటువంటి ఆ జగన్మోహనాకారుడైనటువంటి శ్రీహరి యొక్క అనుంగు ఇల్లాలు అలంకార ప్రియే. అలాగే శ్రీహరి ఆహార ప్రియుడట, ఆయన భక్తజన ప్రియుడట. దివ్యాన్నాలన్నీ కూడా పుష్టిగా సృష్టిగా ఆరగిస్తాడని చెప్తున్నారు. అందుకని పాలు, వెన్న, పొంగల్ ఇత్యాది దివ్యాన్నాలన్నీ కూడా అమ్మ స్వయంగా పర్యవేక్షించి అక్కడ వకుళామాత, అదే వంటశాలలో అలమేలుమంగ అంటారు అన్నమాచార్యుల వారు. ఇందిర వడ్డించే ఇంపుగను చిందక ఇట్టే భుజించవో స్వామి, అక్కాళ పాసాలు, అప్పాలు, వడలు, పెకైన సైదంపు పేణులును, సకెర రాసులు, సద్యోఘృతములు, కికిరియ నారగించవో స్వామి, ఇందిర వడ్డించే ఇంపుగను. అటువంటి వడ్డన చేసేటువంటి మహా పతివ్రత మన అలమేలు మంగమ్మ. ఆమె యొక్క చేష్టలు, ఆమె యొక్క అంగరంగ వైభవాలు మనం ఎంత చెప్పుకున్నా కూడా తక్కువే. అందుకనే ఓం కటకోజ్వలాయ నమః అంటారు. అలాగే రత్నాంగద కేయూర కాంచీనూపర శోభిత, అటువంటి పద్మహస్తకు నమస్కరిద్దాం. అటువంటి శ్రీహరి వల్లభకు నమస్కరిద్దాం, వీక్షిద్దాం, ప్రార్థిద్దాం. అలకల కులుకుల అలమేల్ మంగ, అలరులు కురియగ ఆడెనదే. అలకల కులుకుల అలమేల్ మంగ, అలరులు కురియగ ఆడెనదే.
అలకల కులుకుల అలమేల్ మంగ అలరులు కురియగ ఆడెనదే మట్టపు మలపుల మట్టెల కెలపుల తట్టెడి నడపుల దాటినదే మట్టపు మలపుల మట్టెల కెలపుల తట్టెడి నడపుల దాటినదే పెట్టిన వజ్రపు పెండెపు తళుకులు పెట్టిన వజ్రపు పెండెపు తళుకులు అట్టిటు చిమ్ముచు అలమేల్ మంగ అట్టిటు చిమ్ముచు అలమేల్ మంగ అలరులు కురియగ ఆడెనదే అలకల కులుకుల అలమేల్ మంగ అలరులు కురియగ ఆడెనదే శ్రీ పద్మావతి బ్రహ్మోత్సవాలలో చివరిదైన చక్రస్నానం యజ్ఞాంతంలో ఆచరింపబడే అవభృత స్నానమే. యజ్ఞం చివర అవభృత స్నానం చేయించడం సాంప్రదాయం. 9 రోజులు ఒక యజ్ఞంగా బ్రహ్మోత్సవాలు నిర్వహించబడ్డాయి. ఈ రోజు లక్షలాది భక్తులు పంచమీ తీర్థంలో మునిగి తరించే అపురూప అవకాశం. అశేష భక్తజన సందోహమంతా కూడా ధన్యులవుతున్నారు. ఉదిత్యుత్కృష్టవచన సనో యజ్ఞ ఉదాహృత అన్న ప్రమాణాన్ని బట్టి ఇది ఒక ఉత్కృష్టమైనటువంటి మహాయజ్ఞం. ఇందులో కర్మ, భక్తి, జ్ఞానయోగాలకి ప్రాధాన్యతనుందు ఈ భజనలు, జ్ఞానబోధలు, గోవిందనామ సంకీర్తనలు తిరుచానూరంతా కూడా మారుమ్రోగిపోతోంది. ఈ అవభృత స్నానంలో చక్రతాళ్వారు స్నానం పుష్కరిణిలో నిర్వహించే ముందు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. అమ్మవారి సరసన చక్రతాళ్వార్లు పాలు, పెరుగు, నెయ్యి ఇత్యాదులచే అభిషేకించి ధూపదీపాలతో అమ్మకు మంజుల రమణికి ప్రత్యేక పూజలు కావిస్తారు. అయితే ఈ తిరుసుకపునంలో ఉండేటువంటి ఈ పద్మావతీదేవి యొక్క ఈ పద్మ సరస్సు ప్రక్కన అనేక పుష్పజాతులు కూడా ఉన్నాయట. ఎందుకంటే దేవలోకంలోంచి స్వర్ణకమలాన్ని వాయుదేవుని ద్వారా రప్పించే ప్రయత్నం చేసిన తర్వాత, వాయుదేవుడు తీసుకుని వచ్చిన తర్వాత ఇక్కడ వేసిన వివిధ పుష్పజాతులు జాజి, విరజాజి, మొగలి, కడిమ, అశోకం, సంపంగి, కరవీర, మందారం, పొన్న, సురపన్న, కాంచనం, పొగడ, కొండగోగు, తెల్లగోరింట, పచ్చగోరింట ఇటువంటి ప్రకృతి శోభ, ఆరామ శోభ ఈ సరోవరం తీర, పద్మ సరోవరం తీర మనము కొద్ది నిమిషాలలో, కొద్దిసేపట్లో ఈ పంచమీ తీర్థాన్ని మనం చూడబోతున్నాం. ఈ త్రికాలాల్లో స్వర్ణ కమలాలతో విధి అర్చన చేసినటువంటి ఈ శ్రీ మహావిష్ణువు తర్వాత కన్యగా ఆమె పద్మావతి ఆవిర్భవించడం, జగన్మాత అలర్మేల్మంగగా పద్మశిరస్సు నుంచి ఆవిర్భవించింది. శ్రీనివాసునికి సాక్షాత్కరించి కలోమాల వేయడం, ఆనాడు గంధర్వులు గానం చేశారట. కలోమాల వేయగానే నేడు గాయనీ గాయక బృందం గానం చేస్తున్నారు. ఆనాడు అప్సరసలు నాట్యం చేశారట. నేడు అనేక నృత్య బృందాలు నాట్యార్చన చేస్తున్నాయి. ఆనాడు వాణీపతి, పార్వతీపతి, శచీపతి వచ్చారట. నేడు వారు కూడా వేంచేసి ఉన్నారు. సప్తఋషి పుంగవులు వచ్చారట. నేడు వారు కూడా ఉన్నారు. అష్టదిక్పాలకులు, నవగ్రహాధిపతులు, సనక సనందనాది యోగి పుంగవులు, ముక్కోటి దేవతలు విచ్చారట. ఆనాడు వేంచేశారు. ఈనాడు కూడా ఇక్కడే మన దగ్గరే, ఇక్కడ పంచమీ తీర్థం ముందు అమ్మ యొక్క ఆవిర్భావం ఎలా జరిగిందో ఈ రోజుకి ఇక్కడ ఈసారి అవగానే పంచమీ తీర్థం నీకు వారు వేంచేసి ఉన్నారు పద్మ సరస్సు దగ్గర. ఆ మహాలక్ష్మి కటాక్షం కోసం, దర్శనం కోసం పద్మ సరోవరం సమీపంలో పద్మనాభాశ్రమంలో వారంతా కూడా అక్కడ సమావేశమయ్యారట. ఇప్పుడు కూడా వారున్నారు. నేడు జియంగార్లు, వారి బృందం, అర్చక స్వాములు, వేద పండితులు అంతా కూడా
వైఖానస పాంచరాత్ర కోవిదులు, ఆలయ ఉన్నతాధికారులు, ప్రభుత్వాధికారులతో సహా అశేష భక్తజన సందోహం ఆ జగన్మాతని వీక్షిస్తూ ప్రార్థిస్తూ తరిస్తూ ఉన్నారు. ఆ లక్ష్మీ సాక్షాత్కార వైభవాన్ని వెంకటేశ్వర అష్టోత్తర శతనామావళి ద్వారా ఓం అబ్ధికన్యా పరిష్వక్త వక్షసే శ్రీ వెంకటేశాయ నమః అంటారు. ఈ తరుణంలో ప్రణయ పారవస్యత పరమ భక్తితో శ్రీ మహాలక్ష్మి అలమేలుమంగగా తన గళసీమలో తామర పూమాలతో శ్రీనివాసుని కంఠసీమను అలంకరించడం ఈ లక్ష్మీ సాక్షాత్కార వైభవ దృశ్యాన్ని మనందరూ ఒక్కసారి నెమరు వేసుకునేలా చేస్తుంది. ఈ విధంగా తపోదీక్షా విజయాన్ని సాధించిన మన స్వామివారు శ్రీనివాసుడు తన హృదయ స్థానంలో అమ్మను అలంకరించుకున్న ఘనతకు దీటుగా ఈ పద్మ సరోవరాన్ని ఉద్దేశించి నా మనోవాంఛితాన్ని నెరవేర్చిన సరోవరానివి తల్లి నువ్వు. ఆహా, ఆ పద్మ సరోవరాన్ని స్వామివారు ఎంత అద్భుతంగా వర్ణించారు చూడండి. నువ్వు నా మనోవాంఛాన్ని తీర్చావు నువ్వు తల్లి, నువ్వు నా మనోవాంఛితాన్ని నెరవేర్చిన సరోవరం కాబట్టి లక్ష్మీ పూజకు సహస్రాధిక స్వర్ణ కమలాలు సమకూర్చి పెట్టావు తల్లి నాకు. నీ తీరంలో నేను తపస్సు చేసి పద్మావతిని పొందగలిగాను సుమా. నీవు నేటి నుండి త్రికాలాల్లో పద్మావతి పద్మ సరోవరంగా ప్రసిద్ధి పొందుతావు. నీలో స్నానం చేసిన వారు పాప విముక్తులవుతారు, కోరిన కోరికలు పొందుతారని వరప్రదానం చేశాడట. అందుకని నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మి నమోస్తుతే అన్నట్టు శ్రీమన్నారాయణుడు ఇక్కడే ఉండడం ఇదంతా కూడా మనకి తెలుస్తోంది. పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మదళాయతాక్షి విశ్వప్రియే విష్ణు మనోనుకూలే త్వత్పాద పద్మం మై సన్నిధత్వా అంటారు. యాసా పద్మాసనస్థా విపులఘటితటీ పద్మపత్రాయతాక్షి గంభీరావర్తనాభిస్తనభిరమిత శుభ్రవస్త్రోత్తరీయ లక్ష్మీర్దివ్యైర్గజేంద్రైర్ మణిగణఖచితై స్నాపితా హేమకుంభై నిత్యం సా పద్మహస్తా మమ వసతు గృహే సర్వమాంగళ్యయుక్తాం అనేటువంటి లక్ష్మీం క్షీర సముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవ వనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవద్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. అటువంటి పాలిసన్న శ్రీ మహాలక్ష్మి మాతే పాలిసన్న పాలాబ్ధి సంజాతే అంటారు పురందరదాసులు వారు. దాస సాహిత్య ప్రాజెక్టును కూడా తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిత్యము దాస సాహిత్యంలోని కైంకర్యం చేస్తున్నారు. ఈ రకంగా భాగ్యలక్ష్మికి అమ్మకి జగన్మాతకి పంచమీ తీర్థాన్ని మనందరం వీక్షిద్దాము, ధన్యులమవుదాం. కొమ్మ సింగారములివి కొలది వెట్టగరావు, కొమ్మ సింగారములివి కొలది వేటగరావు, పమ్మిన ఈ సొబగులు భావించరే. కొమ్మ సింగారములివి కొలది వేటగరావు, పమ్మిన ఈ సొబగులు భావించరే చెలులు భావించరే. చెలియ పెద్ద తూరుము చీకట్లు గాయగాను, చెలియ పెద్ద తూరుము చీకట్లు గాయగాను, ఎలమి మోము కడలు ఎండగాయగా. చెలియ పెద్ద తూరుము చీకట్లు గాయగాను, ఎలమి మోము కడలు ఎండగాయగా. బలిసి రాతిరియు పగలు వెనక ముందై, బలిసి రాతిరియు పగలు వెనక ముందై, కలయకొక్కట మించి కంటిరటే చెలులు.
బలిసి రాతిరియు పగలు వెనక ముందై కలయకొక్కట మించి కంటిరటే చెలులు కొమ్మ సింగారములివి కొలది పెట్టగరావు పమ్మిన ఈ సొబగులు భావించరే చెలులు భావించరే చన్నులు పొడవులై పెరుగగా పొందుగా నీకే చన్నులు పొడవులై పెరుగగా నందమై నిన్నడుము బయలై ఉండగా పొందుగా నీకే చన్నులు పొడవులై పెరుగగా నందమై నిన్నడుము బయలై ఉండగా ఇందునే కొండలు మిన్ను కిందు మీదై ఒక్కచోనే ఇందునే కొండలు మిన్ను కిందు మీదై ఒక్కచోనే చెంది ఉన్నవి వివో చూచితిరటే చెలులు ఇందునే కొండలు మిన్ను కిందు మీదై ఒక్కచోనే చెంది ఉన్నవి వివో చూచితిరటే చెలులు కొమ్మ సింగారములివి కొలది పెట్టగరావు పమ్మిన ఈ సొబగులు భావించరే చెలులు భావించరే శ్రీ వెంకటేశు వీపున చేతులీకెవి కప్పగా శ్రీ వెంకటేశు వీపున చేతులీకెవి కప్పగా ఈవల నీతని చేతులీకే కప్పగా శ్రీ వెంకటేశు వీపున చేతులీకెవి కప్పగా ఈవల నీతని చేతులీకే కప్పగా ఆవల కొమ్మలు తీగెననలు కొనలు నల్లి ఆవల కొమ్మలు తీగెననలు కొనలు నల్లి చేవదేరి నీ తిలకించి తిరటే చెలులు ఆవల కొమ్మలు తీగెననలు కొనలు నల్లి చేవదేరి నీ తిలకించి తిరటే చెలులు కొమ్మ సింగారములివి కొలది వేటగరావు పమ్మిన ఈ సొబగులు భావించరే కొమ్మ సింగారములివి కొలది వేటగరావు పమ్మిన ఈ సొబగులు భావించరే చెలులు భావించరే చెలులు భావించరే ఓం నమో భగవత్యై దివ్యసుందర విగ్రహాయై నమో నమః. అయ్యవారు అందించినటువంటి సారె అల్లమెల్లగా సాగి అద్భుతమైనటువంటి రీతితో చక్కగా తిరుచుకనూరు మంత్రక్షేత్రాన్ని చేరడానికి సన్నద్ధమవుతూ పంచవాద్య విశేషాలు, కళాకారులు, సమస్తమైనటువంటి భక్తులు, అధికారులు, అనధికారులు
అందరూ కూడా ఎంతో అందమైనటువంటి తిరుచుకనూరు మార్గ విశేషంలో కదులుతూ అమ్మవారి యొక్క ఉత్సవ విశేషం హృదయానికి ఆనందం కలిగిస్తూ ఉండగా ఎంతో చక్కగా భగవన్నామస్మరణపూర్వకంగా శోభాయాత్ర విశేషంగా సారెను చక్కగా చేర్చడానికై కదులుతూ ఉన్నటువంటి సుందర దృశ్యాన్ని మనం కనులారా దర్శిస్తూ ఉన్నాం. దారెంబడి కూడా అయ్యవారి యొక్క అద్భుతమైనటువంటి సేవా విశేషాలు, చరిత్రతో కూడినటువంటి విషయాలను కళాకారులు తమదైనటువంటి కళారీతులలో అదిగో చక్కగా అందిస్తూ ఉండగా పురాణాలలో కనబడేటువంటి సప్త ఋషులు, అలాగే దశావతార విశేషాలు, కన్నులకు కట్టినట్లుగా అనేకములైనటువంటి అద్భుత సుందర దృశ్యాలు మనస్సుకు ఆహ్లాదాన్ని కలిగించే విధంగా కదులుతూ ఉండగా అమ్మవారిని దర్శించడానికై చక్కగా సాగుతున్నటువంటి ఆ సందర్భాన్ని కనులారా దర్శిస్తూ ఉన్నాం. జయతు జయతు లక్ష్మీ లక్షణాలంకృతాంగీ, జయతు జయతు పద్మా పద్మసద్మాభివంద్యా, జయతు జయతు విద్యా విష్ణువామాంక సంస్థా, జయతు జయతు సమ్యక్ సర్వ సంపత్కరీ శ్రీ. సమస్తమైనటువంటి విశ్వం ప్రకృతి రూపంగా అపరా ప్రకృతి అని చెబుతుంది. భూమి, నీరు, నిప్పు, గాలి, ఆకాశం వాటి యొక్క చక్కని సమ్మేళనాలతో ఏర్పడిన అందమైనటువంటి కదిలే కదలని ప్రకృతులతో కూడినటువంటి స్వరూపమంతా తన యొక్క రూపంగా చక్కగా అదిగో అమ్మవారు స్వరూపంగా కనబడుతూ ఉండగా అందమైనటువంటి ఛాయ పసుపు కొమ్ములతో కూడినటువంటి విశేషాలు అమ్మవారి యొక్క దివ్య లక్షణ స్వరూపాన్ని ప్రతిబింబిస్తూ ఉండగా సమస్తమైనటువంటి భక్తుల హృదయాలకు ఆనందాన్ని కలిగించే విధంగా తిరుమలగిరి నాయకుడు ఎంతో సంతోషంగా చక్కగా తన యొక్క తపఫలితంగా ఆవిర్భవించినటువంటి అమ్మవారి యొక్క పంచమీ తీర్థ విశేషానికి తాను పంపినటువంటి సారే అందుకొని అమ్మవారి దగ్గర చేర్చడానికై తన అనుంగు సంతానం చేస్తున్నటువంటి సంరంభాన్నంతా కూడా అన్ని వైపుల నుంచి స్వామి సర్వాంతర్యామి కదా ఆయన తాను స్వయంగా తన ఆదేశానుసారం సాగేటువంటి ఈ ప్రకృతి సంరంభంలో అన్నిటినీ తాను సాక్షిభూతంగా దర్శిస్తూ ఉన్నారు. చక్కని ఆలయం చేరడానికై అందిపుచ్చుకున్నట్లు ఉన్నటువంటి మార్గంలో ఆకాశాన్ని అంటే విధంగా ఉన్నటువంటి వారధి యొక్క అంచుల గుండా చక్కగా కదులుతూ ఉన్నటువంటి భక్తులు సమస్తమైనటువంటి పరమాత్మ యొక్క స్వరూపాలైనటువంటి రూపాలతో కూడినటువంటి విశేషాలనంతా కూడా దర్శిస్తూ భక్తులు అలవోకగా కదులుతూ ఉన్నారు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు రూపాలతో కళాకారులు ప్రాచీనమైనటువంటి సంస్కృతి సంపదను గుర్తుకు తెస్తూ ఉండగా సాక్షాత్తు పరమేశ్వరుడు చేతిలో ఢమరుకాన్ని వాయిస్తూ శుభారంభంగా కదులుతూ ఉన్నటువంటి ఈ క్షణంలో అదిగో జయతు జయతు పద్మా అందరూ అమ్మవారిని గోవిందనామాలతో అమ్మా మీకు నమస్సుమాంజలులు అంటూ అదిగో చక్కగా సారెను ఎంతో భక్తితో తమ యొక్క శిరస్సు మీద ఉంచుకున్నటువంటి భక్తులు భాగవతులు ఆ పరమేశ్వర కైంకర్యాన్ని నిర్వహిస్తూ భగవంతుడిని అదిగో సేవిస్తూ కదులుతూ ఉన్నారు.
దర్శించి వారి భగవంతుడి అనుగ్రహం పొందడమే మన లక్ష్యం. జయలక్ష్మీ వరలక్ష్మీ, జయలక్ష్మీ వరలక్ష్మీ, సంగ్రామ వీరలక్ష్మీ, జయలక్ష్మీ వరలక్ష్మీ, సంగ్రామ వీరలక్ష్మీ, జయలక్ష్మీ వరలక్ష్మీ, సంగ్రామ వీరలక్ష్మీ, ప్రియురాలవై హరికి బెరసితివమ్మా అమ్మా, జయలక్ష్మీ వరలక్ష్మీ, సంగ్రామ వీరలక్ష్మీ, ప్రియురాలవై హరికి బెరసితివమ్మా అమ్మా, జయలక్ష్మీ వరలక్ష్మీ, సంగ్రామ వీరలక్ష్మీ, ప్రియురాలవై హరికి బెరసితివమ్మా. పాలజల నిధిలోని పసనైన మీగడా, పాలజల నిధిలోని పసనైన మీగడా, పాలజల నిధిలోని పసనైన మీగడా, మేలిమి తామెరలోని మిన్సువాసన, పాలజల నిధిలోని పసనైన మీగడా, మేలిమి తామెరలోని మిన్సువాసన, నీలవర్ణునురముపై నిండిన నిధానమవై, నీలవర్ణునురముపై నిండిన నిధానమవై, ఏలేవు లోకములు మమ్మేలవమ్మా, ఏలేవు లోకములు మమ్మేలవమ్మా అమ్మా, జయలక్ష్మీ వరలక్ష్మీ, సంగ్రామ వీరలక్ష్మీ, ప్రియురాలవై హరికి బెరసితివమ్మా. చందురుతోడ పుట్టిన సంపదల మెరుగవో, కందువ బ్రహ్మల కాచే కల్పవల్లివో, చందురుతోడ పుట్టిన సంపదల మెరుగవో, కందువ బ్రహ్మల కాచే కల్పవల్లివో, అందిన గోవిందునికి అండని తోడు నీడై, అందిన గోవిందునికి అండని తోడు నీడై, ఉందానవు మా ఇంటనే ఉండవమ్మా అమ్మా, ఉందానవు మా ఇంటనే
వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి ప్రియురాలవై హరికి బెరసితివౌమా నెలతో బంగారు పతిమా 16 నెలతో బంగారు పతిమా 16 నెలతో బంగారు పతిమా చెదరని వేదముల చిగురు బోడి 16 నెలతో బంగారు పతిమా చెదరని వేదముల చిగురు బోడి ఎదుట శ్రీ వెంకటేశు నిల్లాలవై నీవు ఎదుట శ్రీ వెంకటేశు నిల్లాలవై నీవు నిధుల నిలిచే తల్లి నీవారమౌమా నిధుల నిలిచే తల్లి నీవారమౌమా అమ్మా జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి ప్రియురాలవై చక్కని అందాన్ని పొందుపరుచుకున్నట్లు అద్భుతమైన రీతితో ప్రకాశించేటువంటి అమ్మ పద్మావతమ్మ వరలక్ష్మీ స్వరూపంతో జయలక్ష్మిగా ప్రకాశించి పరాక్రమంతో కూడినటువంటి సంగ్రామ వీరలక్ష్మిగా ఆ శ్రీహరిని ఎప్పుడూ కూడా వదిలిపెట్టకుండా ఆ హరికి ప్రియురాలుగా మెరిసినటువంటి తల్లి మీకు నమస్సుమాంజలు అంటారు అన్నమాచార్య స్వామివారు. అద్భుతమైనటువంటి అమ్మవారి యొక్క ఎంతో శ్రేష్టమైనటువంటి ఆమె స్వరూప స్వభావ విశేషాలనంతా కూడా అందిస్తూ ఉండగా అమ్మా లోకాలనంతా కూడా అలవోకగా కాచి కాపాడేటువంటి కల్పవల్లి అంటూ ఆ తల్లిని మెచ్చుకుంటారు అన్నమాచార్య స్వామి. ఎలాగైతే అద్భుతమైనటువంటి పాల సముద్రంలో చక్కగా పేరినటువంటి శ్రేష్టమైనటువంటి మీగడలాగా దేహకాంతితో మెరిసేటువంటి తల్లి మొత్తం తామర పుష్పాలలో ఉండేటువంటి అద్భుతమైనటువంటి ఆ పరిమళమంతా కూడా రూపుగట్టి నీ స్వరూపంతో ప్రత్యక్షమై ఆ నీలమేఘ శ్యామల కోమల స్వరూపంతో ప్రకాశించేటువంటి ఆ స్వామి యొక్క వక్షస్థలం మీద అద్భుతమైనటువంటి నిధానం నిధిలాగా ప్రకాశించే తల్లి ఈ లోకాలనంతా కూడా నీవు పరిపాలిస్తూ ఉన్నట్లు నీ అనుంగు సంతానమైనటువంటి మమ్మల్ని కాపాడవా తల్లి అంటూ ఆ అమ్మను ఎంతగానో ప్రశంసిస్తాడు స్వామి అన్నమయ్య. అంతేకాదు ఎంత గొప్పదైనటువంటి ఆహ్లాదాన్ని అందించేటువంటి సహజ సిద్ధమైనటువంటి ఆ చంద్రుడు ఎలాగైతే ఉన్నాడో అటువంటి చంద్రుడిని తోడబుట్టినవాడుగా కలిగినటువంటి తల్లి సాక్షాత్తు విశ్వాన్ని అలవోకగా సృష్టించేటువంటి బ్రహ్మకు కల్పవృక్షంగా ఆయన కోరిన కోరికలు అందించేటువంటి దివ్యశక్తి రూపిణివిగా ఉన్నటువంటి తల్లి మా గోవిందుడి యొక్క దగ్గరే నిరంతరం ఉంటూ ఉండి ప్రకాశించే తల్లి మా ఇంట్లో కూడా కాస్త ఉండవా అమ్మా? మా ఇల్లు అంటే ప్రతి ఒక్కడి శరీరము ఇల్లే ఆమెకు.
ఎందుకంటే ఆ తల్లి ప్రాణశక్తి రూపంలో ప్రతి ప్రాణి లోపల ఉంది. కాబట్టే మా ఇంటనే ఉండవమ్మా ఎంతగానో ప్రార్థిస్తాడు అన్నమాచార్య స్వామి. గోవిందునికి ఆయన దగ్గరే ఉండి ఆయనతో ఉండేటువంటి తల్లి, ఉండేటువంటి దానివి తోడు నీడగా మా ఇంట్లో కూడా ఉండు. మా ఇల్లు అంటే మా శరీరం కూడా గృహమే. శరీరం గృహం అంటుంది శాస్త్రం. శరీరం అనే గృహం, ఇల్లు అనేటువంటి ఈ శరీరం అనే ఇల్లు బాగుండాలంటే ప్రాణం అనేది చాలా చక్కగా ప్రకాశించాలి. అందుకనే ప్రాణస్వరూపంతో ఉన్నటువంటి ప్రాణస్వరూపిణి అని శాస్త్రం చెబుతుంది. అట్లాంటి నీవు షోడశ కళాపూర్ణుడైనటువంటి ఆ పరమాత్మను నిరంతరం సేవిస్తూ ఉండేటువంటి దానివి. అందుకనే 16 వన్నెలతో బంగారు పతిమా ఎంతగానో మెచ్చుకుంటూ అంటాడు స్వామి. 16 కళలతో చక్కగా బంగారు ప్రతిమలాగా. ఎందుకంటే ఆ తల్లిని నిరంతరం కీర్తిస్తుంది వేదం. అలాగే ఏమంటే హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజతస్రజాం, బంగారు కాంతులీనేటువంటిది అని ఒక మాట. అలాగే ఈ ప్రకృతిని బంగారు కింద పోలుస్తుంది వేదం. కాబట్టే 16 వన్నెలతో బంగారు ప్రతిమ అంట. ఆయన మెచ్చుకుంటాడు. అమ్మా వేదములు చెదరని వేదముల చిగురుబోడి అంటాడు. వేదముల యందు ప్రకాశించేటువంటి అద్భుతమైన భాషారూపిణిగా నిరంతరం కీర్తించబడుతోండేటువంటి తల్లి ఎదుట శ్రీ వెంకటేశు ఇల్లాలవై నీవు. మా వెంకట నాయకుని ఎదురుగుండా చక్కగా ఆయన యొక్క గృహాన్ని కాచి కాపాడేటువంటి దివ్యమూర్తిగా ప్రకాశిస్తున్నటువంటి తల్లి మేమెవరో కాదమ్మా, ఇదిగో నీవారమే మేము, మమ్మలను నిరంతరం కాచి కాపాడవా అంటూ ఈ చక్కని పంచమీ తీర్థం రోజున అదిగో అయ్యవారు పంపించిన అందమైనటువంటి సారెను అలవోకగా భద్ర గజం మీద ఉంచుకొని పరమభక్తితో శరీరమంతా కూడా 12 ఊర్ధ్వపుండ్రాలు చక్కగా దిద్దుకొని ఆ భగవంతుని యొక్క దివ్య స్వరూప కరుణా కటాక్షాలను తమ హృదయంలో నిలుపుకున్నటువంటి ఆచార్యులు, భాగవతులు, భక్తులు ఆ సారి విశేషాన్ని తీసుకొని కదులుతూ ఉండగా ఎంతగానో ప్రార్థిస్తారు స్వామి అన్నమాచార్యులు అమ్మవారిని. అమ్మా మేము మీ వాళ్ళమే తల్లి, నీ కడగంటి చూపులు మా వైపు చక్కగా ప్రసరించి నీ వాత్సల్యంతో కూడినటువంటి ఆ భావంతో మమ్మల్ని కాపాడవా అమ్మా. కాబట్టి నిరంతరం నీ యొక్క సేవా విశేషాన్ని అందుకునేటువంటి మా స్వామి ఎంతగానో ఆనందాన్ని పొందేటువంటి ఆయన అందించేటువంటి చక్కని ఆ సారెను ఈనాడు అందుకుంటూ ఈ పంచమీ తీర్థంలో మమ్మల్ని అందరినీ ఉద్ధరించడానికై సన్నద్ధమైనటువంటి మాతృమూర్తి. ఇటువంటి ఈ క్షణాలు మాకు జీవితంలో కలిగి మేము మీ యొక్క ఆశీస్సులను అందుకునేటువంటి ఆ అవకాశాన్ని మాకు కలిగించవా అని గోవింద నామస్మరణపూర్వకంగా ఎంతో ఆర్తితో భక్తులందరూ కూడా అన్ని విధాలైనటువంటి కళాస్వరూపాలతో, భజనలతో, అలాగే భక్తిభావంతో, వేదమంత్ర విశేషాలతో అనేక విధాలుగా ఆ తల్లిని కీర్తిస్తూ ఆమె ఉన్నటువంటి అందమైనటువంటి తిరుచుకనూరు వైపుగా ఇదిగో జాజరగా జాతర చేసుకుంటూ మేము కదులుతాము. ఎందుకంటే ఇదిగో ఆ పాటలో ఆయన అన్నట్లుగా జగడపు జనవుల జాజర సైనల్ల మంచపు జాజర, ఎంతో ఆనందాన్ని అందించేటువంటి ఆ హృదయంలో కలిగేటువంటి భావాలంతా కూడా తమ యొక్క కీర్తనలు భక్తి ప్రభావ విశేషాలతో బయటకు తెలియజేస్తూ కళాస్వరూపాలను ప్రదర్శిస్తూ మొల్లలు తురుముల ముడిచిన బరువున మొల్లపు సరసపు మురిపెమున జల్లన పుప్పొడి జారగ పతిపై చల్లే రతివలు జాజరాని అమ్మవారు గుర్తు తెచ్చుకుంటున్నటువంటి ఒకానొక నాటి విశేషాన్ని ఒక్కసారి మనస్సులో తలుచుకుంటూ భక్తులు ఆ భగవంతుని యొక్క దివ్య కీర్తన గాన విశేషంతో ప్రకాశించే అన్నమయ్య కీర్తన విశేషాలను అంటూ ఇదిగో మొల్లలు
అలాగే సంపెంగలు మొదలైనటువంటి ఆ పుష్ప విశేషాలు ధరించినటువంటి ఆ శిరోజాలలో అవి అన్నీ కూడా జారుతూ ఉండగా అదిగో వాటిల్లో ఉండేటువంటి పుప్పుడి అంతా కూడా జారి కింద పడేటట్లుగా వాళ్ళు ఆ జాజర చక్కగా కోలాటాలు వాయిస్తుంటే అదిగో మా అమ్మ నిన్ను తలుచుకుంటూ సన్నద్ధమవుతున్నారయ్యా అంటారు. అదిగో దర్శిద్దాం, అమ్మవారిని పిలుద్దాం. గరుడాద్రివేదాద్రికలిమీపే గరుడాద్రివేదాద్రికలిమీపే సిరులొసగి చూడరు చింతామణిపే గరుడాద్రివేదాద్రికలిమీపే సిరులొసగి చూడరు చింతామణిపే గరుడాద్రివేదాద్రికలిమీపే గరుడాద్రివేదాద్రికలిమీపే జలధి పుట్టిన పద్మాలయైపే లాలిత శ్రీ నారసింహ లక్ష్మీపే పాల జలధి పుట్టిన పద్మాలయైపే లాలిత శ్రీ నారసింహ లక్ష్మీపే మేలిమిలోకమాతయై మించిన మగువాయిపే మేలిమిలోకమాతయై మించిన మగువాయిపే ఈ లీలలోకములేలే ఇందిరయేపే మేలిమిలోకమాతయై మించిన మగువాయిపే ఈ లీలలోకములేలే ఇందిరయేపే గరుడాద్రివేదాద్రికలిమీపే సిరులొసగి చూడరో చింతామణిపే గరుడాద్రివేదాద్రికలిమీపే ఘన సంపదలొసగు కమలాకాంతయీపి మనసి జుగనిన రమా సతీపే ఘన సంపదలొసగు కమలాకాంతయీపి మనసి జుగనిన రమా సతీపే అనిశము పాయని మహాహరి ప్రియయీపే అనిశము పాయని మహాహరి ప్రియయీపే ధనధాన్య రూపపు శ్రీ తరుణీపే అనిశము పాయని మహాహరి ప్రియయీపే ధనధాన్య రూపపు శ్రీ తరుణీపే గరుడాద్రివేదాద్రికలిమీపే సిరులొసగి చూడరో చింతామణిపే గరుడాద్రివేదాద్రికలిమీపే
రచ్చల వెలసినట్టి రమావనిత ఈపే మచ్చిక గల అలమేల్ మంగ ఈపే రచ్చల వెలసినట్టి రమావనిత ఈపే మచ్చిక గల అలమేల్ మంగ ఈపే ఇచ్చటి వెంకటాద్రిని అహోబలమునందు ఇచ్చటి వెంకటాద్రిని అహోబలమునందు నిచ్చలు తావుకొనిన నిధానము ఏపే ఇచ్చటి వెంకటాద్రిని అహోబలమునందు నిచ్చలు తావుకొనిన నిధానము ఏపే గరుడాద్రి వేదాద్రి కలిమిపే సిరులొసగి చూడరు చింతామణిపే గరుడాద్రి వేదాద్రి కలిమిపే గరుడాద్రి వేదాద్రి కలిమిపే గరుడాద్రి వేద అదిగో అందమైనటువంటి సారె విశేషం, అద్భుతమైనటువంటి రీతితో గజరాజులు ఆనందంగా కదులుతూ ఉండగా చక్కగా సారె విశేషాన్ని తీసుకొని సమస్త భక్తులు కూడా తిరుచుకనూరు మంత్రక్షేత్రం వైపుగా కదులుతున్నటువంటి మహిమాన్వితమైనటువంటి సమయం కాబట్టే అంటాడు స్వామి అన్నమాచార్యులు, అయ్యా చూడవయ్య నీ సుదతి విలాసము వేడుక కాడవు విభుడవు నీవు అంటాడు. అయ్యా మహానుభావ వెంకటగిరి నాయక, మహోన్నతమైనటువంటి సప్తగిరి శిఖరాల మీద ప్రకాశించేటువంటి స్వామి, ఇదిగో నీ హృదయంలో ప్రకాశిస్తున్నటువంటి అదిగో మా అమ్మ పద్మావతమ్మ యొక్క విలాసం ఒక్కసారి చూడవయ్యా అంటాడు. ఏమంటే పున్నమి వెన్నెల పోగుళ్ళు పోసి సన్నపు నవ్వుల జవరాలు వన్నెల కుంకుమ వసంతమాడి అన్నిటా కళలతో ఈ మెరుగుబోడి. ఇదిగో మా అమ్మ పద్మావతమ్మ యొక్క విలాసం, ఆ వైభవం ఒకసారి చూడు స్వామి. చక్కగా 16 కళలతో వెలిగేటువంటి చంద్రుడి యొక్క కాంతులు అనేటువంటి ఆ రేఖల యొక్క వెలుగులు ఏవైతే ఉన్నాయో, వెలుగుల రేఖలు అవన్నీ కూడా గుమిగూడి కట్టి తమ యొక్క చిరునవ్వులుగా మార్చిందయ్యా మా అమ్మ పద్మావతమ్మ నీ యొక్క హృదయరాణి. అంతేకాదు ఎంతో అందమైనటువంటి వెన్నెలతో కూడినటువంటి ఆ పరిమళాలతో కూడిన కుంకుమలతో వసంతాలు ఆడేటువంటి అన్ని విధాలైన కళలను అద్భుతంగా తన హృదయంలో చేర్చి పట్టుకున్న తల్లి మా అమ్మ. ఇదిగో చక్కగా అంగజు రథమున హంసలు నిలిపి కంగులేని ఘన గజగమన అని మెచ్చుకుంటాడు చక్కగా అన్నమాచార్య స్వామి. సాక్షాత్తు మన్మథుడు అధివసించినటువంటి రథంలో హంసలతో కూర్చిన రథంలో తాను నిలిపి అద్భుతమైనటువంటి మెల్లగా అందమైనటువంటి నడకలతో గజగమనగా గంభీరంగా నడిచేటువంటి మా తల్లి ఇదిగో నిన్ను నిరంతరం తన హృదయంలో ధ్యానిస్తూ భావిస్తూ ఎలాగైతే శాస్త్రం చెబుతుందో లక్ష్మీనారాయణ ధ్యాన సావధాన అని అంటారు. ప్రతిదినము కూడా అమ్మా నిరంతరం మా నారాయణుని హృదయంలో భరిస్తూ ధరిస్తూ పిలుస్తూ ఉండేటువంటి నీవు సావధానంగా ఇదిగో ఉండు తల్లి అంటూ ఉంటే, ఇదిగో ఈ పంచమి తీర్థం రోజున అద్భుతమైనటువంటి నీవు పంపించేటువంటి శ్రేష్టమైన సారె విశేషాన్ని అందుకోవడానికై అమ్మవారు అదిగో పల్లవాధరి చక్కగా చెదరనటువంటి కాంతులీనేటువంటి ఆ చిగురుటాకుల్లాగా మెరుస్తున్నటువంటి ఆ అదురుతున్న పెదవులతో మా తల్లి సన్నద్ధమై
స్వీకరించడానికి, శ్రేష్టమైనటువంటి నీ యొక్క బహుమానం అందుకోవడానికి సన్నద్ధమైనటువంటి శుభ సమయంలో ఇదిగో ఎంతో ప్రేమగా తల్లికి అందివ్వడానికై సారెను తమ యొక్క శిరస్సులో ఉంచుకొని అన్ని విధాలుగా కూడా ఆనందాన్ని పొందుతూ ఆ గజగమనగా ప్రకాశించేటువంటి ఆ తల్లి యొక్క ప్రేమాభిమానాలు, ఆ నాయకుడి మీద ఉన్నటువంటి ప్రేమాభిమానాలను తమ హృదయంలో భావిస్తూ ఇదిగో ఎంతో సంతోషంగా కదులుతూ ఉన్నారు తల్లి ఉన్నటువంటి ఆ తిరుచుకనూరు వైపుగా. ఇటువంటి సమయంలో స్వామి ఎంతో ప్రేమతో ఆశీర్వదిస్తూ తన యొక్క అనుంగు సంతానాన్ని అనుగ్రహించేటువంటి ఈ క్షణాలు మా జీవితం ధన్యమైనదని గోవిందనామ స్మరణపూర్వకంగా సాగుతూ ఉన్నారు. అమ్మా, చతుర్భుజాం మహాలక్ష్మీం ద్వినేత్రాం చారుకుండలాం శ్వేతమాల్యాంబరధరాం హారకేయూరభూషితాం సర్వలక్షణ సంపన్నాం పినోన్నతపయోధరాం ప్రఫుల్లోత్పుల్ల విస్తీర్ణాం లోచనాం సుస్మితాననం లసల్లలాటతిలకాం విద్రుమాధారపల్లవం కృష్ణకుంచితకేశాంతం వంశీముక్తాఫలద్విషాం పద్మగర్భోద్భవం ఆకారాం పద్మగర్భోద్భవమాకారాం సుముఖీం భావయేత్ సదా. మహాత్ములైనటువంటి పెద్దలు నిరంతరం ఆ పరమాత్మ యొక్క సత్శక్తి రూపమైనటువంటి ఆ తల్లిని సగుణ సాకార రూపంలో తమ హృదయంలో నిరంతరం భావిస్తూ ఆ తల్లిని సేవిస్తూ ఉన్నారట. ఇదిగో అందమైనటువంటి చక్కని పంచమీ తీర్థానికి కేంద్రస్థానంగా ఉన్న పద్మ సరోవరం, ఆ వైభవాన్ని చక్కగా మళ్ళీ మనం చక్కగా స్వీకరిద్దాం.
జనపక్ష మా తల్లి అలిమేలు మంగ ఆమె మనసేమో ఉప్పొంగు అనురాగ గంగ ఆ గంగ స్నానాలు ఆనంద గానాలు అందించి మము బ్రోచు కరుణాంతరంగా చక్కనైనటువంటి సార్య విశేషం సాగి తిరుచుకనూరు దివ్యక్షేత్రాన్ని చేరేటువంటి శుభక్షణాలలో సమస్త భక్తులు ఆనంద కోలాహలాల మధ్య అద్భుతమైనటువంటి గోవింద నామస్మరణ సాగుతున్నటువంటి సుందర క్షణాలు, అనేక విధాలైనటువంటి భావజాలాలతో అద్భుతమైన రీతులతో సాగేటువంటి అమ్మవారి యొక్క కరుణా కటాక్ష విశేష వర్షపాతంలో చక్కగా జీవితాన్ని ధన్యం చేసుకోవాలని అనేక చోట్ల నుంచి కదిలి వచ్చేటువంటి భక్తుల యొక్క సందోహం ఎంతో ఆనందాన్ని కలిగిస్తూ ఆ అమ్మవారు అందరినీ కూడా గొప్పదైన వాత్సల్యంతో తన హక్కున చేర్చుకునేటువంటి క్షణాలు. మహాత్ములు ఆ దివ్యమూర్తిని తమ హృదయంలో నిరంతరం భావిస్తూ ధ్యానిస్తూ అమ్మనంటారు కదా, అమ్మా 4 భుజాలతో శ్రేష్టమైనటువంటి మహాలక్ష్మిగా 2 కన్నులతో అందమైనటువంటి కాంతులీనేటువంటి కుండలాలను ధరించి శుభ్రమైనటువంటి శ్వేతవస్త్రధారిణిగా హారతార కిరీట కేయూర భూషితాంగురాలై సర్వలక్షణ సంపన్నంగా ఉన్నటువంటి మా తల్లి, అదిగో మాతృవాత్సల్య స్తన్యధారలతో శ్రేష్టమైనటువంటి స్తనద్వయంతో ప్రకాశిస్తున్నటువంటి అమ్మా, చక్కని చెదరని చిరునవ్వుల వెన్నెలలను పూయిస్తూ ఎంతో ఆనందాన్ని కలిగించేటువంటి అద్భుతమైనటువంటి తిలకాన్ని అర్ధచంద్రుడు లాంటి నుదుటి మీద ధరించినటువంటి తల్లి, ఎంతో ఆనందాన్ని అందిస్తున్నటువంటి ఆ అందమైనటువంటి వంపులు తిరిగినటువంటి శిరోజాలతో అద్భుతమైనటువంటి పద్మగర్భం ఎలాగైతే తామర పుష్పం లోపలి భాగంలో ఎలాగైతే మెరుస్తున్నటువంటి కాంతివంతమైనటువంటి రేఖలతో కూడిన ఆ స్వరూపం ఎలాగుంటుందో అలాంటి అందమైనటువంటి శరీర కాంతితో మెరుస్తున్నటువంటి తల్లి సుముఖీం భావయేత్ సదా. అటువంటి దివ్యమైన స్వరూపాన్ని మా హృదయంలో ధరిస్తాం, భరిస్తాం, నీ యొక్క అద్భుతమైన రూపాన్ని ఆరాధిస్తాం, ఆనందాన్ని అనుభవిస్తామని మహాత్ములు తమ యొక్క ధ్యానానందిత చేతస్కులై ఆ తల్లిని ప్రార్థిస్తూ ఉన్నటువంటి శుభ సమయంలో, అదిగో ఈనాడు ఇప్పుడు ఇక్కడ ఈ క్షణంలో మనం కనులార చూస్తూ ఉండగా 12 ఊర్ధ్వపుండ్రాలను ధరించి అలవోకగా స్వామివారి యొక్క కరుణా కటాక్ష విశేషమైనటువంటి సారెను ఎంతో అద్భుతమైన రీతితో గజరాజు యొక్క మూపు మీద ఉంచుకొని ఆ అందమైనటువంటి సారెలో ఉన్నటువంటి అనేకమైన పసుపు కుంకుమాది ద్రవ్య విశేషాలతో ప్రకాశవంతమైనటువంటి ఆ ఎర్రని వస్త్రము చుట్టినటువంటి ఆ అందమైనటువంటి గంపను శాస్త్ర మర్యాదను అనుసరించి సాంప్రదాయిక విశేషాన్ని అనుసరించి హృదయ నాయకుడిగా ప్రకాశించేటువంటి వెంకటగిరి నాయకుడు సప్తగిరి సుందర సార్వభౌముడుగా తాను అందించినటువంటి ఆ విశేషాన్ని అందుకొని అలవోకగా కదిలి వచ్చినటువంటి వారి స్వాములు గజరాజు యొక్క అందమైనటువంటి ఆ కుంభస్థలం మీద ఉంచినటువంటి పాత్రతో మెరుస్తున్నటువంటి స్వామివారి యొక్క తిరుచిహ్నమైనటువంటి నామాలు గజరాజు యొక్క నుదుటి మీద మెరుస్తూ ఉండగా మిగిలినటువంటి గజరాజులు ఇరువురు కూడా అనుసరించి వస్తున్నటువంటి శుభక్షణాలలో సారే విశేషాన్ని అలవోకగా అందుకుంటూ ఇక్కడ అమ్మవారి యొక్క దివ్య నామస్మరణ పూర్వకంగా అమ్మవారిని దర్శించి తమ యొక్క జీవితాలు ధన్యం చేసుకుందామన్నటువంటి భక్తుల యొక్క కోరికలకు అనుగుణంగా ఈ మొత్తము శోభాయాత్ర సాగుతూ ఉండగా
ఎంతో సంతోషంగా ఇక్కడ అమ్మవారిని చూద్దామని కదులుతూ వస్తున్నారు. అటువంటి సమయంలో ఆ తల్లిని పిలచడం, తలచడం, కొలచడం గొప్పదైనటువంటి సుఖాన్ని అందిస్తుంది సమస్త ప్రాణులకు అనే దాంట్లో ఎలాంటి సందేహము అక్కరలేదు. ఎలాగైతే ప్రాణవాయువు ప్రతిక్షణం హృదయాకాశంలో తిరుగుతూ ఉంటే ఏ విధంగా ప్రాణి ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా సంతోషంగా ప్రకాశవంతంగా ఉంటాడో అట్లాగే ప్రతి ఒక్కరూ కూడా ఆ దేవదేవుని యొక్క దివ్యరాణి అయినటువంటి ఆ తల్లిని ప్రాణశక్తి రూపంలో ఇక్కడ ఉపాసిస్తూ నిరంతరం ఆమెను తలుస్తూ పిలుస్తూ ఉండగా పెద్దలు ఆమెను అంటారు, అమ్మా నారాయణస్య హృదయే భవతి యథాస్తే నారాయణోపి తవ హృత్కమలే యథాస్తే నారాయణస్త్వమపి నిత్యముభౌ తథైవ తౌ తిష్టతాం హృది మమాపి దయావతి శ్రీ. ఆ తల్లిని ఎంతగానో ప్రార్థిస్తూ అంటారు, ఎక్కడో లేదు ఇక్కడే ఉంది, ఇక్కడే ఉంది, ఆనందాన్ని అందిస్తూ ఉంది, ఇక్కడే ఉన్నా ఎక్కడో ఉన్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది. అదే ఆశ్చర్యం. మనం ఇక్కడే ఉన్నాం, ఇక్కడే పడుకున్నాం, మంచం మీదే ఉన్నా అమెరికాలో తేలుతున్నాం కలలో అమెరికాలో తేలుతున్న కళ ఎక్కడొచ్చింది? తిరుపతిలోనే వచ్చింది. ఆశ్చర్యం. తిరుపతిలోనే ఉండి అమెరికాలో ఉన్నామని ఎలా అనుకుంటున్నామో అలాగే ఇక్కడే ఆ తల్లి నిరంతరం హృదయంలోనే ఉన్నా ఎక్కడో దూరంగా ఉందని అనుకుంటున్నాం. ఇటువంటి ఆ భావాన్ని ఒక్కసారి తలుచుకొని పెద్దలు, అమ్మా నువ్వు మా హృదయంలోనే ఉన్నావు ఎప్పుడూ కూడా అమ్మా. అలాగే నారాయణుడు, ఎందుకంటే అంతటా వ్యాపించినటువంటి వేవేతీతి వ్యాప్నోతీతి విష్ణు అని శాస్త్రం చెబుతుండగా విష్ణుడు వ్యాప్తవు అనేటువంటి ఒక సంస్కృత ధాతువు నుంచి ఏర్పడిన విష్ణు శబ్దంతో ఎవడైతే నారాయణుడుగా సమస్తమైనటువంటి జ్ఞానానికి కూడా ఆశ్రితుడుగా ఒక కోణం నుంచి మరొక కోణంలో తానే ఆ జ్ఞానస్వరూపుడిగా ప్రకాశిస్తున్నటువంటి స్వామి అందించినటువంటి వైభవాన్ని ఇక్కడ సగుణ రూపంలో మనం చూస్తూ అందుకుంటున్నటువంటి విధానం విచిత్రంగా అనిపిస్తుంది. ఎందుకంటే అనే ప్రార్థిస్తూ అంటారు పెద్దలు, అమ్మా నీవు ఎలాగైతే నారాయణ హృదయంలో ఎలాగైతే ఉన్నావో అలాగే నీ హృదయంలో నారాయణుడు కూడా అలాగే ఉన్నాడు. ఎందుకంటే సర్వాంతర్యామి అయినటువంటి వాడు. ఉపనిషత్తులు చెప్పినట్లుగా ఎలాగైతే భూమి తన చుట్టూ తాను తిరుగుతూ ఉంది, సూర్యుని చుట్టూ తిరుగుతున్నా అలా తిప్పుతూ ఉన్న శక్తి తనలోనే ఉందని తెలియకుండానే ఎలా భూమి తిరుగుతూ ఉందో అట్లా నారాయణుడు నీలో, నువ్వు నారాయణుడిలో ఉన్నావు. మీరిద్దరు కూడా అలాగే మా హృదయంలో ఉండండి అని ప్రార్థిస్తున్నారు. చూద్దాం వారిని. శరణం ప్రపద్యే ప్రపద్యేతం గిరిం ప్రాయః శ్రీనివాసానుకంపయా ఇక్షుస్రవంత్యైవ తన్మూర్త్యా శర్కరాయుధం సమస్తజననీం వందే చైతన్యస్తన్యదాయినీం శ్రేయసీం శ్రీనివాసస్య కరుణామివ రూపిణీం. ఖగాసనం గృణాధారం ఈదృశం సోమభూషితం అకలంకేందు సూర్యాగ్నిం లక్ష్మీరూపముపాస్మహే. ఓం నమః సదసే నమః సదసస్పతయే నమః సఖీనాం పురోగానాం చక్షుషే నమో దివే నమః పృథివ్యై సప్రథసభాం మే గోపాయ ఏ చ సభ్యాః సభాసదః తానింద్రియావతః కురు సర్వమాయురుపాసతాం. సర్వేభ్యో శ్రీవైష్ణవేభ్యో బ్రాహ్మణేభ్యో భక్తజనేభ్యో వేదవిదేభ్యో నమః. అశేషే పరిషత్ భవత్పాదమూలే మయా సమర్పితాం ఇమాం సౌవర్ణీం యత్కించదపి యదోక్తదక్షిణామివ స్వీకృత్య అత్రోపవిష్టానాం ఏతేషాం భగవద్భాగవత ఆచార్యాణాం సన్నిధౌ విజ్ఞాపనం మయా క్రియతే. క్రియమాణం విజ్ఞాపనం అవధానేన శ్రూయతాం
అస్య శ్రీదేవ దేవోత్తమస్య దేవతా సార్వభౌమస్య శ్రీమదఖిల అండకోటి బ్రహ్మాండ నాయకస్య అనంత గరుడ విశ్వక్సేనాది పరివార శోభితస్య ఆశ్రిత జన పరిపాలకస్య అర్చావతార స్వరూపస్య అఖిల హేయ ప్రత్యానీక కళ్యాణ గుణగణైకదానస్య అపార కారుణ్య సౌశీల్య సౌహార్ద సౌందర్య వాత్సల్య ఐశ్వర్య మహోదదే జగద్రక్షణార్థం అవతీర్ణస్య శ్రీవరాహ క్షేత్ర నివాసినః శ్రీ శ్రీనివాస స్వామినః ప్రీత్యర్థం శ్రీనివాసస్య దివ్యమహిష్యాః జగత్కారణభూతాయాః నిత్యానపాయిన్యాః శ్రీ పద్మావతీనాయక్యాః ప్రీత్యర్థం రాజరాష్ట్రాభివృద్ధ్యర్థం లోకక్షేమాభివృద్ధ్యర్థం శ్రీపాంచరాత్ర భగవశ్శాస్త్రోక్త ప్రకారేణ నవదిన సంకల్పిత బ్రహ్మోత్సవే నవమదివసే సా ప్రాతఃకాలే అవభృతం కర్తుం యోగ్యతా సిద్ధిం అనుగ్రహాణ తదాస్తు యోగ్యతా సిద్ధిరస్తు మమ అగ్నే వర్చో విహవేశ్వస్తు వయంద్వేందానాస్తనువం పుషేమ మహ్యన్నమంతాం ప్రతిశశ్చదస్రస్త్వయాధ్యక్షేణ ప్రదనాజయేమ మమ దేవా విహవే సంతు సర్వ ఇంద్రావంతో మరుతో విష్ణురగ్నిః మమాంతరిక్షమురుగోపమస్తు మహ్యం వాదః పవతాం కామే అస్మిన్ మయి దేవా ద్రవిణమాయజంతాం మయ్యాశీరస్తు మయి దేవహూతిః దైవ్యా హోతారావనిషంత పూర్వేరిష్టాస్యామ తనువా సువీరాః మహ్యం యజంతు మమ యాని హవ్యాకోతిః సత్యా మనసో మే అస్తు ఏనో మానికాంకతమర్చనాహం విశ్వే దేవాసో అధివోచతా మే దేవీ షడుర్వీరుణః కృణోత విశ్వే దేవాస ఇహ వీరయధ్వం మాస్మహి ప్రజయా మాతనోభిర్మారథామత్విషతే సోమరాజన్ అగ్నిర్మన్యుం ప్రతినుదన్ పురస్తాదబ్ధో గోపాః పరిపాహినస్త్వం ప్రత్యంచో యంతు నిగుతః పునస్తే మైషాన్ చిత్తం ప్రబుద్ధా వినేశత్ ధాతా ధాతృణాం భువనస్య యస్పతిర్దేవగో సవితారమభిమాతిశాహం ఇమం యజ్ఞమశ్వినో భా బృహస్పతిర్దేవా పాంతు యజమానన్యర్థాత్ ఉరువ్యచానో మహిషః శర్మ యగో సదస్మిన్ హవే పురుహూతః పురుక్షు సనః ప్రజాయై హర్యశ్వమృడయేంద్రమానో రీరిషో మాపరాదాః ఏనః సపత్నా అపతే భవంత్వింద్రాగ్నిభ్యామవబాధామహే తాన్ వసవో రుద్రా ఆదిత్యావుపరిస్పృశం మోగ్రం చేత్తారమధిరాజమక్రన్ అర్వాంచమింద్రమముతో హవామహే యోగో జిద్ధనజిదశ్వజిద్యః ఇమన్నో యజ్ఞం విహవేజస్వాస్య కుర్మ హరివో మేదినంత్వా దేవీం వాచమజనయంత దేవాస్తాం విశ్వరూపాః పశవో వదంతి సానో మంద్రేషమూర్జందుహానాధేనుర్వాగస్మానుపసుష్టుతయతు అయం ముహూర్తః శుభముహూర్తో అస్తు సుప్రతిష్ఠితమస్తు. దర్భేష్వాసీనః దర్భాన్ ధారయమానః పవిత్రపాణిః ప్రాణానాయమ్య. వందే లక్ష్మీపతిం దేవం శంఖచక్రగదాధరం విద్యామూర్తిం హయగ్రీవం శబ్దార్థజ్ఞానలబ్ధగే అమృతాత్మాదమేఘావం అమృతాహరణం విభుం పాంచరాత్రాగమాచార్యం వందే వైకుంఠభూపతిం శ్రీశేషపక్షీశ్వరపద్మగర్భ సేనేశాదిముఖాన్ ప్రతిబోధయంతం శ్రీపాంచరాత్రాగమశాస్త్రమాధ్యం విష్ణుం సదాహం శరణం